ఉప్పు రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకు మించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి, రక్తపోటు పెరుగుతుంది, వికారం, వాంతులు, కళ్ళు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడడం కారణమవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది, శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది, పక్షవాతం వచ్చే ప్రమాదం సైతం ఉంటుంది. ఆహారాన్ని రుచికరంగా మార్చే ముఖ్యమైన వాటిలో ఉప్పు ఒకటి. కాబట్టి ఉప్పు రుచిని బట్టి తింటారు. అంతేకాదు, ఉప్పు తినకపోవడం వల్ల శరీరంలో సోడియం క్లోరైడ్ లేకపోవడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చెడిపోతుంది. దాని కారణంగా వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. అటువంటి పరిస్థితిలో పరిమిత మొత్తంలో ఉప్పు తినడం ద్రవ సమతుల్యతను మరియు నరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ ఉప్పు తీసుకోవడం కూడా హానికరమని మీకు తెలుసా? అయితే మీరు అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఇది హానికరం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రోజుకు ఎంత ఉప్పు తినాలి? ఒక రోజులో ఎంత ఉప్పు తింటే సరైనది? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉప్పులో 40% సోడియం మరియు 60% క్లోరైడ్ ఉంటుంది. సోడియం మరియు క్లోరైడ్ శరీరంలో నీరు మరియు మినరల్ బ్యాలెన్స్ నిర్వహించడానికి పనిచేస్తాయి. కానీ అధిక వినియోగం ప్రాణాంతకం కావచ్చు. అలాంటి సందర్భంలో మీరు రోజుకు 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువ ఉప్పు తీసుకుంటే అది శరీరానికి హాని కలిగించదు. కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. అలాగే మీరు ఎక్కువ ఉప్పు తీసుకుంటే ఎక్కువ నీరు త్రాగాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, గింజలు మొదలైనవి తినండి. అలాగే మీరు మరింత తాజా ఆహారాన్ని తినొచ్చు.